ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. నేటి దేవుని యొక్క వాగ్దానము, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ వాగ్దానము కన్యమరియకు గబ్రియేలు దూత ద్వారా దేవుడు బయలుపరిచిన వాగ్దానము. ఈ యొక్క వాగ్దానమును దేవుడు గబ్రియేలు దూత ద్వారా మరియ యొద్దకు పంపబడిన వాడై ఈ శుభ వాగ్దానమును మరియకు బయలుపరిచాడు. ఈ వాగ్దానము నాటి మరియకు మాత్రమే కాదు, కానీ నేటి రోజులలో ఆయన కృపను పొందిన వారందరికీ కూడా ఈ వాగ్దానం వర్తిస్తూ ఉంది. ఎవరైతే ఈ లోకములో దేవుని కృపను పొంది జీవిస్తూ ఉన్నారో వారందరికీ కూడా అనేక రకాల భయముల నుండి విడుదలను దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ యొక్క కన్య మరియ గబ్రియేలు దూత ద్వారా పొందిన ఈ వాగ్దానములో చాలా విషయాలు ఉన్నాయి. కన్య మరియగా పిలువబడుతున్న ఆమె కృప పొందింది. దేని విషయములో ఆమె కృప పొంది ధన్యురాలయ్యింది అని మనం ఆలోచన చేస్తే, ఒకటి, ఆమె దేవుని దయ పొందింది. 28వ వచనంలో గబ్రియేలు దూత గారు కన్య మరియతో చెప్పిన మొదటి మాట దయాప్రాప్తురాలా, అంటే దేవుని దయను నువ్వు పొందావు అని గబ్రియేలు దూత జ్ఞాపకం చేశాడు. రెండవదిగా 38వ వచనంలో ప్రభు దాసురాలను అని కన్య మరియ అంటూ ఉంది. ప్రభువుకు దాసురాలను, ఆయన మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని మాటకు ఆమె విధేయత చూపింది. మూడవదిగా 45వ వచనములో ధన్యురాలు అని పిలువబడింది, ధన్యురాలుగా పిలువబడింది. దేవుని కృపను పొందిన మరియ జీవితంలో ఈ 3 ఆశీర్వాదాలను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. నాడు ఆమెకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదాలు నేడు ఎందరైతే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను పూజించి ఆరాధించి ఆయనకు కానుకలు సమర్పిస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవుని కృపను పొందినవారేనని, దేవుని యొక్క సర్వశక్తి తన ప్రజలైనటువంటి వారిపైన ఉంటుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక సర్వోన్నతుని శక్తి మరియను కమ్ముకున్నట్లుగా ఆ సర్వోన్నతుని దీవెనలు నీకును నీ కుటుంబానికి నిత్యము తోడై ఉండాలని మా ప్రార్థన. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ క్రిస్మస్ మాసంలో దయగల దేవుడు నిన్ను దర్శించి దీవించడానికి, నీ యొక్క జీవితంలో దేవుడు నీకు ఏమి అనుగ్రహించబోతున్నాడో దాన్ని తెలియచేయడానికి ఈ సమయమును బయలుపరిచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుతాం. అంత మాత్రమే కాకుండా అక్కడ కన్య మరియతో భయపడకము అని గబ్రియేలు దూత గారు దేవుని వర్తమానం అందించారు, దేవుని వాగ్దానము తెలియచేశాడు. అదే గబ్రియేలు దూత గారు గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి వారికి కూడా ఇదే సమాచారం తెలియచేశాడు. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని. సంతోషకరమైన సువర్తమానము కాదది, మహా సంతోషకరమైన సువర్తమానము, మహా సంతోషకరమైన వాగ్దానము. ఆ సువర్తమానము దేవుడు నీకు తెలియచేశాడు. మహా సంతోషకరము, మహా ఆనందము, మహా సమాధానము, మహా దీవెన నీ జీవితములో దేవుడు నీకు నిత్యము తోడై ఉంచునుగాక. ఆ మహా సంతోషకరమైన సువర్తమానం ఏమిటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆనాటి మాట. కానీ ఈనాటి వాగ్దానములో ఆ దావీదు పట్టణమందు నాడు పుట్టిన యేసు ఈనాడు నీ జీవితములో ఆయన ఉండి నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఆనాడు కన్య మరియకి ఇచ్చినటువంటి వాగ్దానము, నీవు దేవుని వలన కృప పొందితివి, భయపడకుమని. అటు తరువాత గొర్రెల కాపరులకు ఇచ్చిన వాగ్దానము, భయపడకుడి, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఆ గబ్రియేలు దూత గారు తెలియచేసిన సమాచారము ఆశీర్వాదకరము. కనుక ఈరోజు ఈ వాగ్దానమును
దేవుని వలన నీవు కృప పొందితివి అనే వాగ్దానమును బట్టి దేవునికి ఎంతగానో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించాలి. అవునండి, ఈ లోకములో ఏమి ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని కృప ఉంటే చాలు. ఈ లోకములో మనము క్షేమముగా, భయపడకుండా, ధైర్యముగా జీవించగలము. కనుక ఆ సర్వోన్నతుని కృప నీకు, నీ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము వరకు తోడై ఉండునుగాక. ఆమెన్. మీకు క్రిస్మస్ శుభములు. అడ్వాన్స్గా న్యూ ఇయర్ విషెస్, నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ బయలుపరిచిన ఈ వాగ్దానము మా ప్రియ బిడ్డలకందరికీ మీరు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానమును తూచ తప్పక యేసు నామమున వారి జీవితములో నెరవేర్చి మీరు మహిమను పొందమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.